భువనగిరి జూనియర్ కళాశాల ఎదురుగా దొడ్డికొమరయ్య నగర్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో జరిగే సభకు లక్షకు పైచిలుకు జనాన్ని సమీకరించే ప్రయత్నాలు చేస్తున్నట్లు రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్ట జానయ్య యాదవ్ తెలిపారు. గడిచిన 10 రోజులుగా మహాసభకు సంబంధించిన జన సమీకరణ కార్యక్రమం గ్రామానికి చేరుకున్నది అని సభ ఏర్పాట్ల కోసం వట్ట జానయ్య యాదవ్ శుక్రవారం సభ స్థలాన్ని పరిశీలించారు. భువనగిరి జూనియర్ కళాశాల ఎదురుగా దొడ్డికొమరయ్య నగర్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో జరిగే సభకు లక్షకు పైచిలుకు జనాన్ని సమీకరించే ప్రయత్నాలు చేస్తున్నట్లు రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టె జానయ్య యాదవ్ తెలియజేశారు. గడిచిన 10 రోజులుగా మహాసభకు సంబంధించిన జన సమీకరణ కార్యక్రమం గ్రామానికి చేరుకున్నదని సభ ఏర్పాట్ల కోసం వట్టె జానయ్య యాదవ్ శుక్రవారం సభ స్థలాన్ని పరిశీలించారు. వేదిక కళాకారుల వేదిక కార్యక్రమానికి వచ్చే ప్రజలు కూర్చునే ప్రాంతం, వేదిక చుట్టూ అమరవీరుల చిత్రపటాలు, వాటికి సంబంధించిన ఏర్పాట్లో భాగంగా ఆయన ఈ పరిశీలన జరిపారు. రాజ్యాధికార సమరబేరి మహాసభ రాష్ట్ర రాజకీయాల్లో మేలి మలుపులకు కారణంగా నిలుస్తుందని ఆయన అన్నారు. బడుగు బలహీన వర్గాల వారు మేల్కొని ఉన్నారని, అందుకే ఈ సభకు స్వచ్ఛందంగా తరలి వస్తారని, అలా తరలి వచ్చే వాతావరణం ఎక్కడికి వెళ్ళినా కనబడుతుందని ఆయన అన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో కింది కులాల రాజ్యాధికార కోసం జరుగుతున్న ఈ పోరాటాన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ యువతలకు గుర్తించాలని, ఇంకా ఈ సాంప్రదాయ అగ్రకులాల పార్టీలలో కొనసాగడం మంచిది కాదని ఆయన పిలుపునిచ్చారు. స్వచ్ఛందంగా తరలి రావాలని, రాబోయే ఎన్నికలలో పోరాడి బలహీన వర్గాల అమరుల ఆశించిన రాజ్య స్థాపనకు సన్నద్ధం కావాలని విజ్ఞప్తి చేశారు.